3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి ఒక వచనం నేను ఒక వచనం మీరు అలాగూ మనం చదువుకుందాం. పిల్లల కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. పాలతోనే మిమ్మల్ని పెంచితివి గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనమై ఉన్నారు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటిని, అపోల్లో నీళ్లు పోసిన, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయ దేవునిలోనే గాని నాటు వానిలో అయినను నీళ్లు పోయి వానిలో అయినను ఏమీ లేదు. ఒక్కటే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. కలిసి చదువుకుందాం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసురాజా, స్తోత్రములు తండ్రి, వందనములు. మరొక్క మారు మీ బలలో చేయి వేయకమునపు దేవా తండ్రి, మీ లేఖనము సమీపించి తిని మా ప్రకారం ఉంటున్నామో లేదో మమ్మల్ని పరీక్షించేది, పరిశీలించేది దేవా మీరే, మనుషులు కాదు. కనుక అలాగో మేము ఎలాగున్నామో తెలుపుము, లేకపోతే ఎలాగుండాలో కూడా తెలుపుము. సరిచేసి మమ్మల్ని సమకూర్చుకున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు నామమున చేరవచ్చిన దైవజనమ ప్రభు దినాన్ని అందరికీ వందనములు తెలియజేస్తున్నా. సరే, కొరింథీయులకు రాసిన పత్రికలో మనము ఆనాడు కొరింథీ సంఘస్థులలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మరి పౌలు గారు రాస్తున్నట్లుగా మనం చూడవచ్చు. మొదటి వచనంలో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేక పోతిని. ఆత్మీయులతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేకపోతిని, ఎందుకంటే ఇంకా శరీర సంబంధమైన మనుషులే అని క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలే, ఇంకా క్రీస్తునందు ఇంకా చిన్నవారే, క్రీస్తులో ఇంకా మనం పుట్టినటువంటి వారే. నువ్వు ఎన్నేళ్ళైనా మనకి రక్షణ అనుభవం ఉండొచ్చు, కానీ ఆనాటి కొరింథీలో నాటి పరిస్థితి మనలో కూడా ఉంటున్నదని ఆయన ఒకసారి కొరింథీయులను హెచ్చరించినట్లుగా ఇక్కడ కూడా మనతో మాట్లాడుతున్నట్లుగా చూడవచ్చు. అందుకోసం మీకు బలము చాలకపోయినందున, అప్పట్లో బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు కదా. పాలతోనే మిమ్మల్ని పెంచితిని. పాలు మనకు వాక్యములకు సాదృశ్యముగా రాయబడినాయని మనం వెలుగుతుంటాం. కనుక వాక్యము ద్వారానే మనం పెంచబడితేనే మనకు బలము, మనకు విశ్వాసము, మనకు శక్తి, మనము స్థిరంగా నిలుచుంటామనేటువంటి సంగతిని ఇక్కడ తెలుసుకోవాలి. మన దీన సంఘముగా కూడా ఆనాడు కొరింథీ సంఘం కూడా ఎలాగో బలహీనంగా ఉందో ఈనాటి సార్వత్రిక సంఘములుగా మన దీన సంఘములు కూడా అలాంటి బలహీన స్థితిలో, శరీర స్థితిలో ఉంటున్నాయని చెప్తున్నాడు. ఇంకా 3వ వచనంలో అసూయలు కలహములు కూడా ఉంటున్నాయి సంఘంలో అని చెబుతూ ఉన్నాడు.
ప్రియులారా, అవి ఆనాటికి ఈనాటికి సంఘాలలో ఇవన్నీ మరి ఏలుతున్నట్లుగా మనము చూడవచ్చు. మరి అయితే 4వ వచనం చూడండి, విశేషంగా అక్కడ రాయబడిన సంగతి, వాళ్ళు అక్కడ కొన్ని గ్రూపులుగా మారినట్లుగా తెలుస్తుంది కదా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని అలాగూ విభాగించబడుకుంటున్నారు ఆ దినాల సంఘాలు. అంతేకాదు, ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయంలో కూడా ఒకసారి చూస్తే అక్కడ ఇంకా 2 గ్రూపులు ఎక్కువ ఉన్నాయి. అక్కడ మొదటి అధ్యాయము 11వ వచనంలో కూడా 12వ వచనం చూడండి పిల్లారు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా అర్థం. నా భావం ఏమంటే, ఇదిగో గ్రూపులుగా విడిపోతున్నారు. కొంతమంది పౌలు వైపు కొంతమంది గుంపు, కొంతమంది అపోల్లో వైపు కొంతమంది గుంపు, మరి కొంతమంది కేఫా అనగా రాయి అని మనకు తెలుసు, ఆయన పేతురు మాట రాయబడింది ప్రియుల. కొంతమంది ఆయన గ్రూపు, ఇంకా కొంతమంది మేము క్రీస్తు గుంపుకు సంబంధించినటువంటి వారమని ఇలాగూ. మరి ఆనాటికి కొరంతి సంఘంలో ఇలాంటి పొరపచ్చల చేత విభజింపబడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. మరి ఆనాటికి ఈనాటికి మరి క్రీస్తు పేరిట కాదు కానీ వ్యక్తుల పేరిట ఈనాడు ఆనాడు కూడా సంఘాలుగా విభజింపబడినట్లుగా మనము చూడవచ్చు ప్రియారా. అయితే మనము అలాగూ ఉండకూడదు. పౌలు వారులాగా వ్యక్తులకు సంబంధించినటువంటి వారము కాదు కదా, మనం వ్యక్తులకు సంబంధించిన వారు కదా. 9వ వచనంలో రాయబడింది కదా, మేము దేవుని జత పని వారము ప్రియులారా. నీవు నేను వ్యక్తులకు సంబంధించిన వారు కాదు, లేదా కుల సంస్థలకు, లేదా జాతుల సంస్థలకు, లేదా గుంపుల సంస్థలకు సంబంధించినటువంటి వారు కాదని మనము ఆనాటి కొరింథీయులకు రాబడిన హెచ్చరిక మనకు కూడా మనం అన్వయించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. పౌలు వారు మరి లేకుంటే అపోల్లో వాడు లేదా కేఫా వాడు అని ఇలా కాదు, మనము క్రీస్తు వారము, మనము క్రీస్తు వారు ప్రియులారా. ఆయనతో ఉన్నటువంటి ఆయనకు సంబంధించిన వారము, ఆయన జత కలిసి పనిచేసేటువంటి వారు. అందుకోసం ఆయన మనల్ని మరి దాసులను పిలువక ఏమని పిలిచాడు, స్నేహితులు అని పిలిచాడు. మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో సంగతిని ఎరుగుదు. ఇదిగో నేను దాసులని మిమ్మల్ని పిలువక స్నేహితులని నిన్ను పిలుస్తున్నాను. అందుకోసమే తండ్రి తెలియజేసే ప్రతి సంగతిని ఆయన మనకు, ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన తన స్నేహితులైన మనకు ఇచ్చినటువంటి వాడు, తెలియజేసినటువంటి వాడు యేసు ప్రభుల వారిని మనం అక్కడ యోహాను సువార్తలో ఎరుగుతాం ప్రియారు. కనుక ఇంకా మనము శరీర రీతిగా ఉండకూడదని ఒక హెచ్చరికను మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత ప్రకృతి సంబంధులుగా ఉండకూడదని కూడా మనం 4వ వచనంలో మనము తెలుసుకున్నాం. కనుక మనము ఎవరు అనేటువంటి సంగతి ఇక్కడ మనం తేటగా 9వ వచనంలో తెలుసుకున్నాం. మనము దేవుని జత పని వారమై ఉన్నటువంటి వారు. కనుక దేవుని జత కాదు, దాని తర్వాతనే నువ్వు ఏదైనా ప్రియులా. మనము ఎక్కడి నుంచైనా ఉండవచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చి ఉండవచ్చు, ఏ నేపథ్యంలో నుంచైనా వచ్చి ఉండవచ్చు. కానీ అయితే నీవు నేను క్రీస్తుకు సంబంధించినటువంటి వారు, క్రీస్తు వారు. ఒక మాట చూద్దాం చూడండి, నువ్వు దేవుని యొక్క జత పనివాడు కాకమునకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒకసారి గమనిస్తే చూడండి. ఇదే కొరంతి పత్రికలో 12వ అధ్యాయంలోకి రండి ఒకసారి. ఇదే కొరంతి పత్రిక 12వ అధ్యాయంలో ఒక దినాన నువ్వు ఎక్కడి నుంచి రావడం జరిగింది అని అక్కడ రాస్తూ వస్తాడు ప్రియులారా. చూడండి 12వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు సహోదరులారా, నాకు ఇష్టం లేదు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూఢ విగ్రహములను ఆరాధించుటకు
ఎటు పడినా అటు నడిపింపబడతారని మీకు తెలియను చాలు పిల్లలు. ఒక దినాన నీవు నేను దేవునిలోకి రాక మునుపు నీవు నేను అన్య జనాంగంలో ఉంటే, విగ్రహ ఆరాధన జీవితంలో కలిగి ఉంటే, తర్వాత మరింత శ్రేష్టమైన మాట, ఎటు పడినా అటు నడిపింపబడిన వారు, ఎటు పడితే అటు తిరిగేటువంటి వారు. ఇంకొక మాటలు చెప్పుకుంటే అటు ఇటు తిరిగేటువంటి వారు కదా. మనకు తెలుసు ఆ మాట, మనం ఒక దినాన అటు ఇటు తిరిగేటువంటి వారు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎవడు సూచిస్తుంది ఈ మాట కదా, మనకు బాగా తెలుసు. అటు ఇటు తిరిగేవారు ఎవరు? బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాయబడింది. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో రాయబడింది. ఒకసారి చదువుదాం, అప్పుడు చూడండి అక్కడ రాయబడినటువంటి మాట. అటు ఇటు అనేటువంటి మాట చూడండి పిల్లలు. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం. యెహోవా నీవెక్కడి నుంచి వచ్చితివని వాడు అడగగా అపవాది ఆ భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇటు అటు తిరుగుతూ ఉన్నటువంటి వాడు. దేవుడు అడిగాడు అతన్ని, అపవాదిని, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు అంటే, ఇక్కడ తిరుగుతా ఉంటుంది, అక్కడ తిరుగుతా ఉంటుంది, ఇక్కడ తిరుగుతా ఉంటుంది, అక్కడ తిరుగుతా ఉంటుంది. ప్రియులారా, ఒక దినాన మనం ఎవరు దేవుడు జత పనివాడు కాకముందు, నీవు అపోల్లో వాడు, కేఫా వాడు, పౌలు వాడు కాకమునుపు ప్రియులారా, నీవు నేను అటు ఇటు తిరిగేటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తు వాడిగా ఆయన నిన్ను చేసుకున్నాడు ప్రియులారా. క్రీస్తు వాడిగా చేసుకోవటం ఆయన విలువ పెట్టి కొన్నాడు కనుక ఒక 5-6 సంగతులు నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మొదటిగా నువ్వెవరని చూసినప్పుడు అటు ఇటు తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన నిన్ను రక్షించుకున్నటువంటి వాడు కనుక ఇటు అటు తిరుగుతున్నటువంటి వాడు. మొదటి సంగతి ఇదే 6వ అధ్యాయం దగ్గర. అప్పుడు ఇటు అటు తిరుగుతున్నటువంటి వాడిని కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడని అక్కడ రాయబడింది చూడండి పిల్లారు. ఇటు అటు తిరుగుతున్నటువంటి నిన్ను నన్ను, అపవాది వెంబడ పరిగెత్తున్నటువంటి నిన్ను నన్ను 6వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఏం చేశాడో చూడండి. విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. దానికి ముందు రాయబడింది మీరు మీ సొత్తు కారు. ఒక దినాన ఇటు అటు తిరుగుతున్నటువంటి వారు ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అయిన ప్రజలు. ఇలా అక్కడ అంటున్నారు కదా, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి ఆ వెలబెట్టి కొన్నాడు. ఆ రక్తం ద్వారా మనకు విమోచన ఇచ్చాడు. ఆ రక్తం ద్వారా మనకు ఆయువునిచ్చాడు పిల్లలు. ఆ రక్తం ద్వారా విడుదలనిచ్చాడు. ఆ ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా. కనుక ఇప్పుడు మనం ఎవరు రాయబడింది, మనము మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మొదట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు ఆయన స్వరక్తం ఇచ్చి, రెండవదిగా స్వరక్తం ఇచ్చి ఆయన కొని ప్రియారు ఆయన సొత్తుగా చేయబడినటువంటి వారు. కనుక ఒకప్పుడు సాతాను సొత్తు, ఇప్పుడైతే మనము దేవుని సొత్తై ఉంటుంది. ఇంకా ఇక్కడే 7వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట రాయబడింది చూడండి ప్రియారు. 7వ అధ్యాయంలో కూడా 23వ వచనంలో రాయబడింది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు. క్రీస్తు ప్రభుల వారు ఆయన విలువ పెట్టి కొన్నాడు, ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు ప్రియుల. కనుక నీవు నేను ఆయన జతలో వారము, ఆయన జతతో కలిసి పనిచేసేవారు. నువ్వు మనుషులతో కాదు, మనుషుల ఆలోచనతో కాదు ప్రియుల, నువ్వు క్రీస్తు ప్రభుల వారి ఆలోచనతో, క్రీస్తు ప్రభుల వారి సాంగత్యముతో జతలో
పని చేయటకై నీవు పిలువబడినవారు. ఇక్కడ అంటున్నాడు, మరి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కావద్దు. మనుషులకు మనము దాసులు కాదు, మనుషులు చెప్పినట్లు కాదు మనం నడుచుకోవాల్సింది. దేవుడు చెప్పినట్లుగా దాసులుగా ఉన్నట్టుకై మనము పిలువబడితే మీ ప్రియ దాసులుగా ఉన్నట్టుకే పిలువబడ్డాము, కానీ మనం బాసులుగా ఉండడానికి కాదు. మనం అధికారం చెలాయించడానికి, పెత్తనం చెలాయించడానికి పిలువబడలేదు. మనం ప్రభువులకు దాసుల ప్రియులారా, మనుషులకు దాసులము కాదు. మనము రక్షకుడైనటువంటి ప్రభుల వారికి మనము దాసులమని మనము మరిచిపోకూడదు. కనుక అలాగూ ఆయన విలువ పెట్టి కొని మరి ఏం చేశాడని రాయబడిందంటే 15వ అధ్యాయంలో ఆయన మన చచ్చిన స్థితి నుంచి లేపాడు అని రాయబడి. చూడండి 15వ అధ్యాయం 3వ సంగతి, ఆయన మరణించినటువంటి మనల్ని ప్రియులారా లేపాడు. మరణ పాత్రలైనటువంటి మనల్ని లేపాడు. 15:22 వచనం ప్రియులారా, ఆదామునందు అందరు ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. క్రీస్తునందు ఇప్పుడు ఎవరు మనము బ్రతికింపబడినటువంటి వారు. ఒక దినాన పాపములతోనూ అపరాధములతో చచ్చినటువంటి వారమై ఉంటుంది ప్రియులారా. అయితే ఇప్పుడు ఎవరనగా మనము క్రీస్తునందు బ్రతికింపబడినటువంటి వారు. 3వ సంగతి ప్రియులారా, క్రీస్తునందు బ్రతికించబడినటువంటి వారు. మొదటి సంగతి అపవాది ద్వారా అటు ఇటు తిరుగుతున్నటువంటి వారు. 2వ సంగతి విలువ పెట్టి కొనబడినటువంటి వారు. విలువ పెట్టి కొనబడి మనము క్రీస్తునందు బ్రతికింపబడినటువంటి వారు. అందుకే ఆయన బ్రతికించుకున్నాడు. కనుకే మనము ఎవరు అనంటే ఇదే పత్రికలోనే మొత్తం ఒక 6-7 విషయాలు చూసుకొని మనం ముగిస్తాం ప్రియుల. బయటికి వెళ్ళకున్నట్లుగా 3వ అధ్యాయంలో చూడండి, ఇప్పుడు ఏమయ్యాము అని రాయబడింది. అక్కడ 23వ వచనం ప్రియుల, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఆయన బ్రతికించిన తర్వాత ఇప్పుడు ఏమయ్యాము అని రాయబడింది. 23వ వచనం ప్రియుల, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు కనుక నీవు క్రీస్తు వాడివి, నేను క్రీస్తు వాడను ప్రియ. నువ్వు క్రీస్తు దానవు, నువ్వు క్రీస్తు వాడవు. ఒక దినాన మనుషులకు దాసులై ఉంటువేమో, ఒక దినాన అటు ఇటు తిరిగేటువంటి అపవాదికి దాసులమై ఉంటువేమో. అయితే విలువ పెట్టి కొనబడినటువంటి వాడవై క్రీస్తుకు దాసుడవు ఇప్పుడు ప్రియ. మనుషులకు దాసులు ఒకప్పుడు, కానీ ఇప్పుడు క్రీస్తుకు దాసుడు. క్రీస్తు చెప్పినట్లు వినడానికై నీవు నేను రక్షింపబడి ఆయన మార్గంలో నడుచువాలి. క్రీస్తు దాసుడు అనగా తెలుసుగా, క్రీస్తు అనగా ఆ మాటకు అర్థము అభిషేకించబడినటువంటి వాడు. కనుక క్రీస్తుతో జతగా కలిసి పనిచేయటకు నీవు నేను అభిషేకించబడినటువంటి వారు, రాజులైనటువంటి యాజక గుంపులో చేర్చబడినటువంటి వారు అని మనము పేతురు పత్రికలో లేఖనాలను బాగా ఎరుగుదాం. దేవుని సొత్తైన జనాంగము అంటాడు. నీవు క్రీస్తు వారు ప్రియులారా, మనం క్రీస్తు వారు. ఇలాగ ఆయన మనల్ని క్రీస్తు వారుగా చేసుకున్నాడు. తర్వాత చూసినప్పుడు ఇదే కొరింథీ పత్రికలో మనము చదువుకున్నట్లు 3వ అధ్యాయంలోనే చదువుకున్నాం కదా. 9వ వచనంలో ఒక్క మాట ఉంది, మనం ఎవరము అంటే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నాము. మనము దేవుని గృహం, మనము దేవుని ఇల్లు. మన హృదయము దేవుడు నివసించు స్థలము ప్రియులారా. మనం ఎరగదు కదా, నీ దేహము దేవుని ఆలయం అని నీ వెరగవా? దేవుని ఆలయమునకు విగ్రహములతో బలియాలతో పొత్తెక్కడ? దేవుని శరీరము దేవుని ఆలయమును వ్యభిచారినిగా మార్చెదవా అని అంటాడు. చూడండి ప్రియులారా, దేవుడు నివసించేటువంటి స్థలము నీవు నేను. అందుకే ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు, ఆయన విలువ పెట్టి కొన్నాడు, ఆయన దాసుడుగా నిన్ను నన్ను చేసుకున్నాడు. కనుక
నీవు దేవుని గృహం ప్రియుల, నీవు నడుస్తూ ఉంటే దేవుడు నడిచినట్లుగా ఉండాలి. నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట్లాడినట్లుగా ఉండాలి. నువ్వు చేసే పనిని బట్టి దేవుడు నీతో పని చేయనట్లుగా ఉండాలి. నీ ప్రతి ఆలోచన పద్ధతి, నీ విధానము, నా విధానం అంతా కూడా నీలో దేవుడు నివసిస్తున్నాడు కనుక, నీవు నేను దేవుని వాడము కనుక దేవుడే మనలో కనిపించేటువంటి వారిగా మన ఆత్మీయ జీవితంలో మనం ప్రవర్తించినటువంటి వారమై ఉండాలి ప్రియుల. కనుక అట్టి క్రియల ద్వారా మనం విశ్వాసులుగా, అనేకులైనటువంటి విశ్వాసులకు మాదిరికరంగా ఉంటూ సాగాల్సినటువంటి వారమై కదా. అది ప్రియులారా, ఇది సంగతి. మనము ఎవరు చూసినప్పుడు దేవుని గృహమై ఉన్నటువంటి వారము అని మనము మర్చిపోకూడదు. రైట్. తర్వాత ఇదే పత్రికలోని 12వ అధ్యాయంలో చూడండి, ఇంకా అక్కడ మనం ఎవరు అని చూసినప్పుడు మరొక శ్రేష్టమైనటువంటి మాటని మనం చూస్తాం ప్రియులారా. 27వ వచనం, మనం ఎవరు, 6వ సంగతి ప్రియులారా, మనం ఎవరు అనేటువంటి మాట. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. చాలు ప్రియులారా, క్రీస్తు యొక్క శరీరంలో నీ ఒక భాగం కదా. క్రీస్తు యొక్క శరీరంలో నేను ఒక భాగం. కింద రాయబడింది, వేరు వేరు అవయవాలు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇదిగో చెయ్యి ఒకరు, సహోదరుడు మారుతి అన్న చెయ్యి క్రీస్తు యొక్క చెయ్యి. మరి నవదీప్ క్రీస్తు యొక్క కాలు, మరో సహోదరుడు కన్ను క్రీస్తు యొక్క కన్ను, క్రీస్తు యొక్క అవయవాలు సహోదరు, మరో సహోదరు. ఇలా ఆయన అవయవాలు మనం ప్రియులారు. క్రీస్తు శరీరమై ఉండి మనం ఆయన యొక్క అవయవాలము అంటాడు. మనకు క్రీస్తు యొక్క శరీరం, మనం క్రీస్తు యొక్క శరీరమై ఉన్నటువంటి వారు. నీవు నేను ఎవరు అని అడిగినప్పుడు క్రీస్తు యొక్క శరీరము నీవు నేను అని మరిచిపోకూడదు ప్రియులారా. కనుక అట్టి క్రీస్తు శరీరమై ఉన్నటువంటి నీవు నేను, మరి మనం ఏం చేయాలి కదా. ఇదే 11వ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి మాట ప్రియులారా. మనం ఏం చేయాలి చూడండి, 26వ వచనం ప్రియులారా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమును ప్రచురించడానికే మనం ఏర్పరచబడినటువంటి వారు ప్రియులారా. ఆయన యొక్క ప్రేమను మరి తెలియజేయడానికే మనం ఏర్పరచబడినటువంటి వారు. ఆయన యొక్క మాటలను, ప్రేమ సువార్తను ప్రకటించడానికే మనం ఏర్పరచబడినటువంటి వారు. అందుకే ఆయనతో జత పనివారు అన్నాడు. ఆయనతో కలిసి అనేకుల దేవుని రాజ్యానికి చేర్చడంలో మరి అతి రక్షకుడైనటువంటి దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు, ఎవరు సమీపించటం మరి అర్హత లేనటువంటి అంత అమరత్వములో ఉన్నటువంటి ఆయనతో కలిసి ప్రియులారా మనం పని చేయటకై ఏర్పరచబడినటువంటి వారు, జత పనివారము. కనుక నీవు నేను ప్రియులారా ఎవరిని తెలియచేసినప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఇన్ని 7 రకాలైనటువంటి సంగతులను మనకు చూపించాడు. ఇదిగో నీవు నేను ఒక దినాన అటు ఇటు తిరుగుతున్నటువంటి వారు చూసాము. ఆ తర్వాత నిన్ను నన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు కానీ చూసాము. తర్వాత ఆయనకు దాసుడుగా చేసుకున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. అలాగూ క్రీస్తు చేత ఆయన బిడ్డలుగా అభిషేకించబడినటువంటి వారిగా మనం చూస్తూ వచ్చాం. అలాగూ ఇదే పత్రికలో నుంచి మరి నీవు నేను ఎవరని చూసినప్పుడు దేవుని నివసించే గృహముగా మన దేహములుగా ఉండడానికి ఆయన ఏర్పరచబడినటువంటి వారు మనం చూసాం. అలాగే ఆయన శరీరములోని అవయవములని కూడా నిన్ను నన్ను ఆయన తెలియజేస్తున్నాడు.
కనుక ప్రియులారా, ఆయన శరీరమై ఉంటున్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన మాటను, ఆయన త్యాగమును ప్రియులారా నీవు నేను చూపిస్తూ ఆయనతో జత కలిసి పని చేసేటువంటి వారిగా ఉండడానికై ఆయన నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో పౌలు గారితో కలిసి చాలామంది జతలో పని చేశారు. మరి అట్టి వారిగా మనము ఉంటున్నామా లేదా? అలాంటి వారిగా మనం ఉంటున్నామా లేదా అని కూడా ఒకసారి పరీక్షించుకున్నాం. పౌలు గారితో కలిసి పనిచేసేటువంటి జత పనివారుగా అక్కడ రోమా పత్రికలో కూడా కొంతమంది ఉంటున్నారు పిల్లలు. ఒకసారి చూడండి వారు ఎలాగో ఏం చేశారు. ఆయనతో జత కలిసి మరి పౌలు గారితో వారు జత కలిసి పనిచేసి ఏం చేస్తూ వచ్చారు. 16వ అధ్యాయం రోమా పత్రిక చివరి అధ్యాయంలో కొన్ని మాటలతో మనం ముగించుకున్నాం పిల్లలు. మనం ఎలా ఉంటున్నాం ఆయన జత పనివారం అయితే కదా? జత పనివారిగా 16వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. జత పనివారికి ఉన్నటువంటి పని ఏమి? 16:3 రోమా పత్రిక. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును ఆకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఓ క్రీస్తుకు జతపడేవాడా, నీవు నేను ఆనాడు ఆకుల వలె ప్రిస్కుల వలె అనేక సంఘముల కట్టుటకు ఆధారం కావలసినటువంటి వారు జత పని వారి యొక్క బాధ్యత అది. ప్రియమైనటువంటి సహోదరుడు కదా, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించింది. ఆ దైవజనుడు ఆ పౌలు గారి సేవ పరిచర్యలో ప్రియులారా, ఇదిగో ఆయన కోసం వారి ప్రాణములు కూడా తెగించడానికి ఇష్టపడ్డారు. దైవ కుటుంబమా, మరి నీ కుటుంబము ఎలా ఉంటుంది? దేవుడి పని విషయంలో ఎలా ఉంటుంది? నువ్వు దేవుడి జత పనివాడవా, లేకపోతే లోకమునకు జత పనివాడవా, లేదా మనుషులకు మరి దాసులై ఉండి మనుషుల పక్షాన తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నా? ఒకసారి ఆలోచించుకుందాం. ఆకుల ప్రిస్కిలాల్ లాంటి అట్టి మాదిరిగా కలిగి ఉంటే ఎంత మేలు. అట్లా కిందకి రండి, ఇంకా కొంతమంది జత పని వారు కనిపిస్తారు. 8వ వచనంలో ప్రభువునందు నాకు ప్రియుడుగు అంప్లియతునకు వందనములు, క్రీస్తునందు మన జత పనివాడు ఊర్బానుకును నా ప్రియుడకు స్టాపునకును వందనములు. ఇక్కడ కూడా మరొక జత పనివాడు ఉన్నాడు. మరి పౌలు గారికి ఊర్బాను అనేటువంటి ప్రియ సహోదరుడు ప్రియుల, ఆయన కూడా జత పని వారుగా ఉంటూ ఎంతగానో ప్రయాసపడ్డారు. ఎంతగానో ప్రయాసపడినటువంటి వారు ఆ జత పనిలో. మరి నీ ప్రయాస ఎంత? నీ ప్రయాస ఎవరి కోసం? నీ కోసమేనా? నీ కుటుంబం కోసమేనా? మన బంధువుల కోసమేనా? మన మిత్రుల కోసమేనా? మరి దేవుడి నామ మహిమార్థం ఉంటున్నారు. ఒక దినాన్ని ఎవరు కూడా మరి నిన్ను నన్ను చేరదీసి ఆదరించేటువంటి వారు లేరు. నీ జత అంతా కూడా క్రీస్తుతో ఉంటే తప్ప నీకు ధైర్యము, నిరీక్షణ ప్రియులారా, నీకు నిరీక్షణ అలాంటి ఆనందముతో వాడి సన్నిధిలో సాగిపోతూ ఈ వారంలో ప్రియులారా, ఒక సహోదరుడు, నాకు తెలిసిన సహోదరుడు, ఒక టీచర్, ఆయన కాలం ముగించాడు ప్రియులారా. తనకు ఒక 6 మంది స్నేహితులు ఇలా చెప్పుకుంటున్నారు. వాళ్ళు, సార్ మేము 6 మంది ఉన్నాము, వారిలో ఈ వ్యక్తితో 2 వెళ్ళిపోయారు. ఇప్పటికప్పుడు 6 మంది స్నేహితుల్లో 4 స్నేహితులు మిగిలారు, 2 చనిపోయారు. ఈ మిత్రుడు, ఇతను కూడా ఒక హిందీ మాస్టర్, బత్తలపల్లిలో పని చేస్తున్నాడు. సహోదరుడు, వారు చాలా ప్రాణ స్నేహితులు. ఎక్కడ కలిసినా వెళ్తుంటారు అన్నమాట. వాళ్ళు ఆ టూర్లు పోయినంత ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నారు. ఉన్న పరంగా గత సంవత్సరంలో ఆయనకు వచ్చినటువంటి ఆ బ్రెయిన్ ట్యూమర్ను బట్టి పిల్లలు ఒక ఆపరేషన్ జరిగింది.
తలను కొట్టి ఆపరేషన్ చేశారు 1 సంవత్సరం. బాగా ఉన్నాడు. 2వ సంవత్సరం మళ్ళీ మొదలైంది అదే సమస్య. 2వ సంవత్సరం తిరిగి ఆపరేషన్ చేశారు. తలంతా పగలు కొట్టి పిల్ల. ఇంకేం మిగిలింది? కొన్ని దినాలు కొట్టుమిట్టాడుతూ ఆయన కాలం ముగించాడు. వీళ్ళు స్నేహితులు ఆ దినమంతా కూడా వీళ్ళు ఎంతో విషన్న వదనాలతో అలా ఉండిపోతూ వచ్చారు. ఎవరు పిల్ల? లోకంలో స్నేహితులు, బంధువులు, మిత్రులు. ఎక్కడ స్థితి చూడండి. కనుక మనము నీ జత పని వాడైనటువంటి ఆయనతో నీ సమయం ఉండగానే నీవు అంతో కొంతైనా పని చేసి ముందుకు సాగడానికి ఈ జీవితం నాకు శ్రేష్టం ప్రియ. అందుకోసం ఆయన నిన్ను నన్ను ఒక ఆకులా ఒక ప్రిస్కిల్లా వల్ల కదా ఇక్కడ రాయబడినటువంటి ఆ ఊర్బాను వల్లే ప్రియులారా వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. కిందకు వస్తే ఇక్కడ రాయబడింది 11-12 వచనంలో, ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిస్కు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడినటువంటి వారు ప్రియులారా. ప్రభు జత పనిలో ఆయనతో జత కలిసి పనిలో ప్రయాసపడినటువంటి వారు. మన ప్రయాసంతా మన కోసమే అయిపోతే ఎవరు కూడా అది నాన్న చెప్పుకునేటువంటి వారు. ప్రభువు కోసం నువ్వు ప్రయాసపడితే ఇదిగో నిన్ను కూర్చి నన్ను కూర్చి ఒక దినాన దేవుడి ఆయనే సాక్ష్యం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు కదా. ఇంకా మనం ఇప్పుడు కూడా ఇదే ఇటువైపు కూడా కొంతమంది జత పని వారిని చూడండి ప్రియులారా. ఇదే అధ్యాయంలో ఇంకా ఆ స్థలంలో చూడండి, గమనించండి. 21 ప్రియులారా 21లో, నా జత పని వాడకు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రులను వారును మీకు వందనములు చెప్పుతున్నారు. జత పనివారు. ఆనాడు పౌలుకు జత పనివారుగా ఉన్నటువంటి తిమోతి. మరొక స్థలంలో ఎపఫ్రొదితును గురించి కూడా జత పనివారుగా రాయబడి, ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇదిగో నువ్వు ఆయనతో జత కలిసి పని చేయడానికి నువ్వు రక్షించబడ్డావు. నిన్ను పిలుచుకున్నాడు. అటు ఇటు నుంచి అని మర్చిపోవద్దు. ఆయన కోసం ప్రయాసపడడానికి నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు. వ్యక్తులకు కాదు కానీ మరి ప్రభువుతో జత కలిసి పిల్లారా మనం పని చేయడానికి సిద్ధపడదాం. అంతేకాని ఇదిగో మరి ఆ పౌలు వారి వలె, అపోల్లో వలె, కేఫా వలె వ్యక్తుల జతను కలుసు కంటే ప్రభువుతో జత కలిసి పని చేయటం అది శ్రేష్టం. కనుక అలాగూ పని చేస్తూ ఆయన కొరకు ప్రయాసపడుతూ అలాగూ ఆయనను మరణం ఆయన వచ్చే పర్యాంతమును ప్రియులారా మనం ప్రచురిస్తూ ఉండేటువంటి వారుగా ఉండటానికి దేవుడు మనందరినీ సిద్ధపరిచి అలాంటి హెచ్చరిక చేత మనము బలలో చేయి వేటకై సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు మన కోసమే దీవించి నడిపించునుగాక. ఆమేన్.